రఘునందన్ మెదక్ రఘునందన్ రావుకు టికెట్ ఇస్తారా రాదా అనేటువంటి చర్చ ఈ డీకేఆర్లది కానీ రఘునందన్ది కానీ 2 టికెట్లు ప్లస్ ఈ ఆదిలాబాద్ టికెట్ 3 టికెట్లు కూడా మొదటి లిస్టులో వస్తాయనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. కానీ అనేక కారణాల చేత ఈ 3 టికెట్లు రెండో లిస్టు దాకా ఆగాల్సి వచ్చింది. అక్కడ పోటీ లేనటువంటిది. మహబూబ్ నగర్లో కూడా జితేందర్ రెడ్డి పెద్ద నాయకుడైనా కూడా వాళ్ళ కొడుకు టికెట్ తీసుకోవడంతో ఆయన అడిగేటువంటి పద్ధతిలో మార్పు వచ్చేసింది. వాళ్ళ కొడుకు టికెట్ తీసుకోకపోతే జితేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉండిందేమో. కానీ డీకే అరుణ ఎటకేలకు టికెట్ సంపాదించారు. తెలంగాణలో ఇప్పుడు ప్రకటించినంత వరకు 2 సీట్లు హైదరాబాద్ నుంచి మాధవీలత, ఇక్కడ డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2 మహిళా అభ్యర్థులు ఉన్నారు. రఘునందన్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అక్కడ అభ్యర్థి గాలి అనిలే కాంగ్రెస్ అభ్యర్థి అయితే అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు జగ్గారెడ్డి భార్య నిర్మల ఇస్తారా లేదంటే నీలం మధుకి ఇస్తారా? బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నుంచి ఎవరో తేలలేదు. టీఆర్ఎస్ నుంచి కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి అంటున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి కూడా ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఓడిపోయే సందర్భంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇచ్చినా అక్కడ కేసీఆర్ పోటీ చేసినా కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది మెదక్లో. మెదక్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏ దుబ్బాకలైతే గెలిచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వేవ్ మొదలైందో ఇవాళ అదే మెదక్లో కేసీఆర్ హరీష్ రావు ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. అందులో రఘునందన్ రావు అదృష్టవంతుడే అనుకోవచ్చు. ఆయనకే టికెట్ వచ్చింది. పోటాపోటీగా నీకా నాకా అనుకున్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు మేరకు మళ్ళీ రఘునందన్ రావుకే టికెట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మెదక్ స్థానంలో కూడా చేసుకున్నటువంటి సర్వేలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి అంశం పైన నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టే పటాన్చెరులో సభ పెట్టుకున్నారు. అంతకుముందు కేవలం ఆ అంశం కోసమైనటువంటిది. ఇటు జగిత్యాల్లో సభ పెట్టుకున్నారు. 15 తారీఖు ఇక్కడెక్కడ మల్కాజ్గిరిలో కూడా సభ పెట్టుకున్నారు. గెలిచేటువంటి స్థలాల దగ్గర నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటిది మొదటి నుంచి ఉన్నది. ఆ విధంగా పటాన్చెరులో సభ పెట్టడం కూడా అందుకే ఉన్నది. పటాన్చెరులో కూడా నరేంద్ర మోడీ తోటి రఘునందన్ రావు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసినాం. ఈ లెక్కన రఘునందన్ రావు నరేంద్ర మోడీ ఉండేటువంటి ప్రధానమంత్రిగా ఆయన కూడా ఒక ఎంపీగా ఉండబోతున్నారా మెదక్ నుంచి అనేటువంటిది చూడాలి. మెదక్కు సంబంధించి కేసీఆర్ను దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ లేని చోట 0 ఉన్న చోట ఉప ఎన్నికల్లో గెలిపించిన తర్వాత వచ్చినటువంటి పేరు తెలంగాణలో ప్రభావం. ఆ తర్వాత దుబ్బాకలో గెలిచిన తర్వాత అంతకుముందు 4 ఎంపీలు గెలిచినా కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత డీలా పడినటువంటి బీజేపీకి ఒక ఆక్సిజన్ లాంటి ఒక పెద్ద క్యాటలిస్ట్ లాంటి ఏదైనా ఎన్నిక గెలుపుందంటే దుబ్బాకకు సంబంధించి. దుబ్బాకలో గెలిచిన తర్వాతనే తెలంగాణలో బీజేపీ పైన బీజేపీ వైపు తెలంగాణ సమాజం అంతా చర్చించుకునేటువంటిగా ఉంది. ఇప్పుడు మెదక్లో గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సొంత ఊర్లో సిద్దిపేట గజ్వేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జాగాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే అది కూడా ఒక చరిత్రనే. ఎట్లయితే కవిత మీద అరవింద్ గెలిచినటువంటి చరిత్ర వచ్చిందో ఇప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. కామారెడ్డిలో ఎట్లయితే వెంకటరమణారెడ్డి ఇటు రేవంత్ రెడ్డిని కేసీఆర్ను ఓడగొట్టారో కేసీఆర్ను ఇప్పుడు డైరెక్ట్గా ఓడగొట్టేటువంటి ప్రయత్నం లేదు. కేసీఆర్ పోటీ చేస్తే తప్ప అక్కడ టీఆర్ఎస్ పోటీలో ఉన్నది లేదు. కాంగ్రెస్కు కూడా అక్కడ అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి. మైనంపల్లి హనుమంతరావును పంపించాలా? నీలం మధు అంటే ఏదో చిన్న కార్యకర్త బీఎస్పీ నుంచి పోటీ చేస్తే 30-40 వేల ఓట్లు వచ్చినాయేమో కానీ ఆయన ఎంపీకి పోటీ చేసేంత ఉన్నటువంటి వ్యక్తి కాదు. జగ్గారెడ్డి భార్య పోటీ చేస్తే సంగారెడ్డి అక్కడి వరకు ఉంటుంది. జగ్గారెడ్డి భార్య పోటీ చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచేటువంటి అవకాశం ఉంది. మెదక్లో కూడా టీఆర్ఎస్ 3వ స్థానంలో వెళ్ళిపోతుంది. గోడం నాగేష్కి ఇచ్చారు ఇక్కడ టికెట్. బాపురావు అలిగి మరి కాంగ్రెస్లో చేరుతారా లేదా చూడాలి. బీజేపీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీ బాపురావుకు మిగిలిన అభ్యర్థులకు లేని వ్యతిరేకత ఎక్కడికి వెళ్ళొచ్చింది అనేటువంటిది చర్చ జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్నటువంటి ఎంపీకి మధ్య గ్యాప్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి వచ్చిందనేటువంటి చూడాలి. ఇక సీతారాం నాయక్ మహబూబాద్ నుంచి పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాసు సైదిరెడ్డి నల్గొండ ఈ నలుగురు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళే. పారాచూట్లకే ప్రాధాన్యమైనటువంటి అంశంలో ఇచ్చినటువంటి 15 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి వచ్చింది. సీతారాం నాయక్ ఎక్స్ ఎంపీగా ఉన్నారు, టీఆర్ఎస్ నాయకుడే. గోడం నాగేష్ టీఆర్ఎస్ నాయకుడే. శ్రీనివాసు పిసిసి ప్రధాన కార్యదర్శి. సైదిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి. కొంత బీజేపీలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో వ్యతిరేకత ఉన్నది.
బీజేపీ సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక ఎన్నికల సందర్భంలో ప్రతిసారి బయట నుంచి వచ్చినటువంటి నాయకులకే మేము సేవ చేయాలన్నా, వాళ్ళ కోసమే పనిచేయాలా, పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు గుర్తింపు దక్కడం లేదనేటువంటి చర్చ మాత్రం ఉన్నది. దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎట్లా తట్టుకుంటుంది, ఎట్లా ప్రజల్ని వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఒప్పిస్తుందో చూడాలి. కానీ మొత్తానికి ఇటు మహబూబాబాద్లో కానీ, నల్గొండలో కానీ, పెద్దపల్లిలో కానీ ప్రభావవంతమైనటువంటి అభ్యర్థులైనటువంటి విషయం చెప్పుకోవాలి. పక్క పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం చర్చలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అని చెప్పుకోవడానికి మాత్రం అవకాశం ఉన్నటువంటి నాయకులే వీళ్ళంతా. మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుందో చూడాలి.